వృశ్చిక రాశి వారికి నమస్కారం. ఈరోజు చెప్పబోయే విషయం మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని సంఘటనలకు సమాధానం ఇవ్వబోతోంది. మీరు ఇప్పటివరకు ఎందుకు కొన్ని బాధలను అనుభవించారు, ఎందుకు కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకు మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ కొందరు మిమ్మల్ని శత్రువుల్లా చూశారు, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వృశ్చిక రాశి వారికి ఒక సర్పంతో ఉన్న బంధం తెలిస్తే గుండె జల్లుమంటుంది. కాని మీరు చేస్తున్న ఆ ఒక్క తప్పు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. వెంటనే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే మీరు వృశ్చిక రాశి వారికి చెందినవారైతే కామెంట్ బాక్స్లో జై మహాదేవా అని తప్పకుండా రాయండి. ప్రియమైన వృశ్చిక రాశి వారికి, రాశి చక్రంలోని అత్యంత శక్తివంతమైన రాశుల్లో మీ రాశి కూడా ఒకటి. మీ మనస్సు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. కాని ఒకసారి మోసం జరిగితే జీవితాంతం ఆ మోసాన్ని మర్చిపోవటం మీకు చాలా కష్టం. మీ జీవితంలో చాలామంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా అనుకున్నారు. కాని వారు తెలుసుకోలేని ఒక విషయం ఏమిటంటే, వృశ్చిక రాశివారు మౌనంగా ఉన్నప్పుడు వారు బలహీనులు కాదు. వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎదుటివారు ఎంత అన్యాయం చేసినా మొదట మీరు సహనంతో ఉంటారు. మీరు ఒక అవకాశాన్నిస్తారు, రెండో అవకాశం కూడా ఇస్తారు. కాని మూడోసారి అదే తప్పు జరిగితే మీ నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఇదే కారణంగా కొందరు మిమ్మల్ని అహంకారిగా భావిస్తారు. కాని నిజానికి మీరు అహంకారులు కాదు, మీరు స్వాభిమానులు. మీ గౌరవాన్ని కాపాడుకోవటం మీకు తెలుసు. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. మీరు ఎవరికి సహాయం చేసినా కొన్నిసార్లు అదే వ్యక్తులు తర్వాత మీకు వ్యతిరేకంగా మారిపోతారు. మీరు పైకి ఎదగాలని ప్రయత్నించినప్పుడు కొందరు అడ్డుపడతారు. మీ విజయాన్ని చూసి సంతోషపడేవారికంటే అసూయపడేవారే ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే మీలో ఉన్న ఆకర్షణీయమైన శక్తి చాలామందిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక గదిలోకి ప్రవేశించినా అందరి దృష్టి మీ వైపు వెళ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ఉనికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మీ రాశికి సంబంధించిన ఒక గొప్ప వరం. అయితే ఇదే వరం కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. ఎందుకంటే మీ కాంతిని భరించలేని వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. వృశ్చిక రాశివారికి చిన్నప్పటినుంచే కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇతరుల కంటే ఎక్కువ బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచే నిరాశ కలుగుతుంది. మీ మనసులో ఉన్న బాధను మీరు బయటపెట్టరు. రాత్రుళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతోంది, నేను ఎవరికీ కీడు చెయ్యలేదు కదా అని చాలాసార్లు మీరు అనుకుంటారు. దీనికి కారణం మీ రాశి యొక్క కర్మబలం. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సాధారణ వ్యక్తిలా తయారు చేయలేదు. కష్టాలను ఎదుర్కొని మరింత బలంగా మారే వ్యక్తిగా తయారు చేశాడు. అందుకే మీరు పడే ప్రతి కష్టం చివరికి ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పుతుంది. ప్రియమైన వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం గురించి చెబుతున్నాను. మీ జీవితాన్ని నాశనం చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అది ఏంటంటే, మీరు అందరినీ సులభంగా నమ్మటం. మీ మనస్సు చాలా మంచిది. అందుకే ఎదుటివారు చెప్పిన మాటలను నిజమని నమ్మేస్తారు. కాని ప్రతి ఒక్కరూ మీలాంటివారు కాదు. కొంతమంది మీ జీవితంలోకి ప్రేమతో కాదు, అవసరంతో వస్తారు. వారి పని అయిపోయిన తర్వాత దూరమవుతారు. అందుకే ఎవరికైనా మీ వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. మీ ప్రణాళికలను ముందుగానే బయటపెట్టకండి. మీ విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చూపించండి. ఈ ఒక్క నియమాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలో అనేక సమస్యలు తగ్గిపోతాయి. ఇక్కడ మీకొక చిన్న అభ్యర్థన కూడా ఉంది. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్లో రాయండి. ఇక ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం. వృశ్చిక రాశివారు ఎక్కువగా చేసే తప్పు కోపం. మీ కోపం చాలా ప్రమాదకరమైంది. సాధారణంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒకసారి కోపం వస్తే మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేరు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత బాధలకు కారణమవుతాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకోండి. దేవుడి పేరు జపించండి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇంకా కొన్ని రోజులుగా మీ చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. కొన్ని విచిత్రమైన కలలు, కొన్ని సంకేతాలు, కొన్ని అనుకోని పరిచయాలు. ఇవి సాధారణమైన సంఘటనలు కావు. వీటి వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.
ఆ రహస్యం గురించి కూడా కొద్దిసేపట్లో మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఆ విషయానికి వెళ్లే ముందు మీ జీవితంలో ఉన్న మరొక ముఖ్యమైన సూచన గురించి నేను చెబుతున్నాను. రాబోయే రోజుల్లో మీరొక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడకండి. ఎవరైనా ఒత్తిడి చేసినా వెంటనే అంగీకరించకండి. మీ అంతరాత్మ చెప్పిన మాటను వినండి. ఎందుకంటే వృశ్చిక రాశివారికి అంతఃప్రజ్ఞ చాలా బలంగా ఉంటుంది. మీ మనసు ముందుగానే కొన్ని విషయాలను హెచ్చరిస్తుంది. కాని చాలాసార్లు మీరు ఆ సంకేతాలను పట్టించుకోరు. దానివల్ల తర్వాత పశ్చాత్తాపడతారు. కాబట్టి ఇకపై మీ అంతరాత్మను గౌరవించండి. దేవుడు మీకిచ్చిన ఈ వరాన్ని సరైన విధంగా ఉపయోగించుకోండి. ప్రియమైన వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీ జీవితంలో నిజమైనట్లయితే కనుక కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం మీ రాశికి సంబంధించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యానికి ఆరంభం. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన కొన్ని సంకేతాలు సాధారణ వ్యక్తులకు అర్థం కావు. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని సందర్భాల్లో మీరు వెళ్లకూడదు అనుకున్న చోటికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొన్ని సందర్భాల్లో వెళ్లాలని అనుకున్న పని అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఆ సమయంలో మీకు కోపం వస్తుంది. ఎందుకు ఇలా జరిగిందని బాధపడతారు. కాని కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడికి వెళ్లకపోవటమే మంచిదైందని తెలుస్తుంది. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక అదృశ్య శక్తి పనిచేస్తూ ఉంటుంది. అది ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. చాలాసార్లు మీరు ఒంటరిగా ఉన్నానని భావిస్తారు. ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదని అనుకుంటారు. కాని నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో దైవానుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా మహాదేవుడి కృప వృశ్చిక రాశివారిపై ప్రత్యేకంగా ఉంటుందని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే మీ జీవితంలో ఎన్నోసార్లు అసాధ్యమైన పరిస్థితులు కూడా అద్భుతంగా మారిపోతాయి. మీరు పూర్తిగా ఓడిపోయాను అనుకున్న సమయంలోనే ఒక కొత్త మార్గం మీకు కనిపిస్తుంది. అందరూ దూరమైనప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తారు. అది దైవ సంకల్పం. అయితే ఇక్కడ మీరు ఒక జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. మిమ్మల్ని బాధపెట్టిన వారిని మర్చిపోలేరు. ఎవరో ఒకరు చెప్పిన మాటను సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇది మీ బలహీనతగా మారుతుంది. గతాన్ని వదలకపోతే భవిష్యత్తును పూర్తిగా మీరు ఆస్వాదించలేరు. అందుకే ఇక నుండి మీకు నష్టం చేసిన వారిని క్షమించండి. వారికోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. ప్రియమైన వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో ఇటీవల కొన్ని విచిత్రమైన సంకేతాలు మీకు కనిపించి ఉండవచ్చు. అనుకోకుండా ఒకే సంఖ్య పదే పదే మీకు కనిపించటం, ఒకే కళ మళ్లీ మళ్లీ రావటం, కొన్ని జంతువులు కాని లేదా పక్షులు కాని తరచుగా మీకు ఎదురవటం. ఇలాంటి సంకేతాలను చాలామంది పట్టించుకోరు. కాని ఆధ్యాత్మిక దృష్టిలో వీటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ప్రకృతి కొన్నిసార్లు మనకు ముందుగానే సందేశాలు పంపుతుంది. కాని వాటిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ప్రస్తుతం ఒక మార్పు దశ నడుస్తుంది. కొంతమంది పాత వ్యక్తులు దూరమవుతారు, కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని తలుపులు మూసుకుపోతాయి, కొన్ని కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మొదట ఇవన్నీ మీకు నష్టంలాగా కనిపించవచ్చు, కాని భవిష్యత్తులో అవే మీకు ఆశీర్వాదంగా మారుతాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్న మార్పులకు భయపడకండి. దేవుడు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు మీకొక ప్రశ్న. గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా విచిత్రమైన కలను చూశారా? ప్రత్యేకంగా కలలో నీరు కాని, ఆలయం కాని, శివలింగం కాని లేదా కొన్ని రహస్యమైన సంకేతాలు మీకు కనిపించాయా? అలా అయితే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అద్భుతమైన రహస్యం దగ్గరికి చేరుకుంటున్నాం. వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను మేము నిరంతరం మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రియమైన వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు. మీ రాశికి ప్రకృతి శక్తులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, కొన్ని ప్రదేశాలకు వెళ్లగానే మీకు ప్రశాంతత కలుగుతుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్లగానే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది మీ ఊహ కాదు, మీ ఆత్మ కొన్ని శక్తులను గుర్తించగలదు. అందుకే మీరు చాలాసార్లు ముందుగానే కొన్ని విషయాలను అంచనా వేయగలుగుతారు. ఇదే కారణంగా మీ మాటలను చాలామంది తర్వాత గుర్తు చేసుకుంటారు. అవును, అప్పుడు నువ్వు చెప్పింది నిజమైంది అని ఎదుటి వ్యక్తులు అంటారు. ఇటువంటి అనుభవం మీకు ఎదురైనట్లయితే కనుక కామెంట్ బాక్స్ ద్వారా ఆ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి చేరుకుంటున్నాం. మీ జీవితంలో పదే పదే కనిపించి కొన్ని సంకేతాల వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రహస్యం విన్న తర్వాత మీ గతంలో జరిగిన అనేక సంఘటనలు మీకు గుర్తు రావచ్చు. కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, కొంతమంది భావోద్వేగానికి లోనవ్వవచ్చు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు.
ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అంశం. అందుకే మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వృశ్చిక రాశివారికి ఒక సర్పంతో ఉన్న ఆ రహస్య బంధం ఏంటి, ఎందుకు కొందరి జీవితాల్లో పదే పదే సర్ప సంకేతాలు కనిపిస్తాయి, మరియు మీరు చేస్తున్న ఆ ఒక్క తప్పు ఎందుకు మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది అనే విషయాలు కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలు మీ జీవితానికి సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేశాయి. కాని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన మరియు రహస్యమైన భాగంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ విషయం వృశ్చిక రాశివారికి సర్పంతో ఉన్న ఆధ్యాత్మిక బంధం గురించి. ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. సర్పం అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అది శక్తికి, రక్షణకు, జ్ఞానానికి, కర్మకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే మహాదేవుడి కంఠంపై నాగాభరణం ఉంటుంది. అందుకే అనేక దేవాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వృశ్చిక రాశివారికి కూడా ఈ నాగశక్తితో ఒక సంకేతాత్మక అనుబంధం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశివారి యొక్క స్వభావం కూడా సర్పం లాంటిదే. అవసరం లేనప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టరు. తమ దారిలో తాముంటారు. కాని ప్రమాదం ఎదురైతే తమను తాము రక్షించుకోవటం వీరికి తెలుసు. అందుకే మీ జీవితంలో చాలాసార్లు సర్పాలకు సంబంధించిన కలలు, సంకేతాలు, చిత్రాలు లేదా అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉండవచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు కూడా ఉంది. సర్పం గురించి విన్న వెంటనే భయపడటం లేదా దాన్ని కేవలం చెడు శకునంగా భావించటం. ప్రతి సందర్భంలో అలా కాదు. కొన్ని సందర్భాల్లో అది ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఒక మార్పుకు సూచన కావచ్చు. మరొక సందర్భంలో మీ జీవితంలో దాగి ఉన్న విషయాలను బయటపెట్టే సూచన కావచ్చు. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీరు చేస్తున్న ఆ ఒక్క తప్పు గురించి మాట్లాడుకుందాం. ఈ తప్పు మీ అదృష్టాన్ని నెమ్మదిగా అడ్డుకుంటుంది. అదేంటంటే మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికలను మీరు పట్టించుకోకపోవటం. చాలాసార్లు మీ మనసు ముందుగానే చెబుతుంది, ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మకు, ఈ పని ఇప్పుడు చెయ్యకు, ఈ నిర్ణయం మంచిది కాదు అని లోపల నుండి మీకొక స్వరం వస్తుంది. కాని మీరు కొన్నిసార్లు ఇతరుల మాటలు విని మీ అంతరాత్మను నిర్లక్ష్యం చేస్తారు. ఆ తర్వాత సమస్యలు వస్తాయి. తర్వాత మాత్రం మొదటి నుండే నాకనిపించింది అని అంటారు. అదే మీరు మానుకోవలసిన పెద్ద తప్పు. దేవుడు మీకిచ్చిన అంతఃప్రజ్ఞను గౌరవించండి. అది మీ జీవితాన్ని రక్షించే ఒక వరం. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం. కొంతమంది వృశ్చిక రాశివారు తరచుగా ఒకే రకమైన కలలు చూస్తూ ఉంటారు. కలలో చెట్లు కాని, నీరు కాని, ఆలయాలు కాని, పురాతన ప్రదేశాలు కాని లేదా సర్పానికి సంబంధించిన సంకేతాలు కాని. ఈ కలలను వెంటనే భయంతో చూడకండి. ప్రతి కలకు ఒకే అర్థం ఉండదు. కాని కొన్ని కలలు మన మనసులోని భయాలను, ఆశలను లేదా జీవితంలో జరుగుతున్న మార్పులను ప్రతిబింబిస్తాయి. అందుకే కలల అర్థాన్ని అతి ఎక్కువగా ఊహించకండి. ప్రస్తుత జీవితంపై దృష్టి పెట్టండి. ప్రియమైన వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో ప్రస్తుతం ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి. గతంలో మీకు అన్యాయం చేసిన కొందరి నిజస్వరూపం బయటపడవచ్చు. మీ మంచితనాన్ని ఉపయోగించిన వ్యక్తులు మీకు దూరమవ్వవచ్చు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మాత్రమే మీతో మిగిలిపోవచ్చు. ఈ మార్పులకు మీరు భయపడకండి. కొన్ని విడిపోవటాలు కూడా దేవుడి ఆశీర్వాదాలే. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు దూరమైతేనే సరైన వ్యక్తులు జీవితంలోకి వస్తారు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి ఉంటే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే ఈ సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడవచ్చు. మీ రాశివారికి జీవితంలో ఆలస్యాలు రావచ్చు కానీ అపజయం శాశ్వతం కాదు. మీరు పడిన ప్రతి కష్టం ఒకరోజు మీ బలంగా మారుతుంది. మీరు కార్చిన ప్రతి కన్నీరు ఒకరోజు ఆనందానికి మార్గం వేస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీలోని శక్తిని బయటకు తీసుకువస్తుంది. అందుకే ఎప్పుడూ నిరాశ చెందకండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ కృషిని కొనసాగించండి. మీ మనసును స్వచ్ఛంగా ఉంచండి. ముఖ్యంగా అసూయ, ద్వేషం, ప్రతీకారం వంటి భావాలను దూరంగా ఉంచండి. అప్పుడు మీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలను ఎవరూ ఆపలేరు. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశివారి నిజమైన శక్తి కోపంలో లేదు, ప్రతీకారంలో లేదు, సహనంలో ఉంది, ఆత్మవిశ్వాసంలో ఉంది, మరియు కష్టాలను జయించి మళ్లీ లేచే ధైర్యంలో ఉంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించినవి. కాని ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రవేశించి మళ్లీ అకస్మాత్తుగా వెళ్లిపోయిన సందర్భాలు ఉండవచ్చు. వారిని మీరు మర్చిపోవాలని ప్రయత్నించినా మీరు మర్చిపోలేకపోయి ఉండవచ్చు.
ఎందుకంటే ప్రతి వ్యక్తి మన జీవితంలో యాదృచ్ఛికంగా రారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇవ్వటానికి వస్తారు, కొంతమంది పాఠాన్ని నేర్పటానికి వస్తారు, మరికొంతమంది మన అసలు శక్తిని బయటకు తీసుకుని రావటానికి వస్తారు. వృశ్చిక రాశివారి జీవితంలో ఈ మూడో రకమైన వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తారు. మిమ్మల్ని పరీక్షించేవారు, మిమ్మల్ని అవమానించేవారు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు. ఇవన్నీ మీ జీవితంలో ఒక కారణంతోనే వస్తాయి. ఎందుకంటే మీరు ఎంత బలమైనవారో మీకే తెలియని సందర్భాలు ఉంటాయి. ఆ శక్తిని గుర్తు చేయటానికి జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది. ప్రియమైన వృశ్చిక రాశి జాతకులారా, మీ రాశివారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అదేంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ నిలబడే శక్తి. చాలామంది ఒకసారి ఓడిపోతే వెనక్కి తగ్గిపోతారు, కానీ మీరు అలా కాదు. మీరు పడిపోతారు, బాధపడతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, కానీ చివరికి మళ్లీ లేచి నిలబడతారు. అందుకే మీ శత్రువులు మిమ్మల్ని పూర్తిగా ఓడించలేరు. మీరు ఓడిపోయినట్లుగా కనిపించినా అది కేవలం ఒక విరామం మాత్రమే, ముగింపు కాదు. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న మరో ముఖ్యమైన విషయాన్ని గమనించండి. కొన్ని రోజులుగా మీకు పాత విషయాలు గుర్తుకు వస్తున్నాయా? ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయా? అలా అయితే అది ఒక సంకేతం కావచ్చు. మీ మనసు కొన్ని పాత బంధనాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తోంది. కొన్ని బాధలను వదిలేయాలని మీ అంతరంగం చెబుతోంది. అందుకే గతాన్ని మోస్తూ ఉండకండి. గతం ఒక పాఠం మాత్రమే, శిక్ష కాదు. వృశ్చిక రాశివారులారా, మీ జీవితంలో త్వరలో ఒక కొత్త అవకాశం రావచ్చు. మొదట అది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు ద్వారాలవుతాయి. చాలాసార్లు దేవుడు ఆశీర్వాదాలను పెద్ద శబ్దంతో పంపించడు, చిన్న అవకాశాల రూపంలో పంపిస్తాడు. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ప్రస్తుతం చేస్తున్న కృషి వృధా కావటం లేదు. మీరు పడుతున్న శ్రమ కనిపించకపోయినా దాని ఫలితం నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు. అలాగే మీ కృషి కూడా సరైన సమయంలో ఫలితాన్నిస్తుంది. కాబట్టి నిరుత్సాహపడకండి. వృశ్చిక రాశివారికి ఇప్పుడొక చిన్న ప్రశ్న. మీరు జీవితంలో ఎప్పుడైనా అందరూ వ్యతిరేకంగా ఉన్నారని అనిపించిన సందర్భం మీకేదైనా ఉందా? మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మలేదా? మీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా? అలా అయితే మీరు ఒంటరివారు కాదు. చాలామంది వృశ్చిక రాశివారు ఇదే అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ మనస్సు లోతైంది, మీ ఆలోచనలు సాధారణంగా ఉండవు. అందుకే అందరూ మిమ్మల్ని వెంటనే అర్థం చేసుకోలేరు. కాని బాధపడకండి, కాలమే మీ విలువను నిరూపిస్తుంది. మీరు మీ మార్గంలో ముందుకు సాగండి. ఇతరుల అభిప్రాయాల కోసం మీ జీవితాన్ని ఆపకండి. ప్రియమైన వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక సూచన. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. దేవుడి పేరు జపించండి. మీ మనసులో ఉన్న ఆందోళనలను విడిచిపెట్టండి. అలా చేయటం వల్ల మీలోని భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనకు కావలసిన సమాధానాలు బయటి ప్రపంచంలో కాకుండా మన అంతరంగంలో దొరుకుతాయి. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఇప్పటివరకు వీడియో చూస్తుంటే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక వృశ్చిక రాశి వ్యక్తికి తప్పకుండా పంపండి. ఎందుకంటే ఈ సందేశం వారికి కూడా ఉపయోగపడవచ్చు. వృశ్చిక రాశివారికి రాబోయే కాలంలో 3 విషయాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటిది తొందరపాటు నిర్ణయాలు, రెండవది అందరినీ నమ్మటం, మూడవది మీ విలువను మీరే తగ్గించుకోవటం. ఈ 3 తప్పులను దూరంగా ఉంచగలిగితే మీ జీవితంలో అనేక సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి మీలో ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అవకాశాలు మీ ముందున్నాయి. మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ దైవానుగ్రహం మీపై ఉంది. అందుకే భయపడకండి, వెనక్కి తగ్గకండి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎందుకంటే మీ జీవిత కథ ఇంకా పూర్తి కాలేదు. అసలు అద్భుతమైన అధ్యాయాలు ఇంకా ముందున్నాయి. మీ జీవిత కథలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కొన్ని బాధలు మిమ్మల్ని బలంగా మార్చాయి. కొన్ని అవమానాలు మీకు విలువైన పాఠాలు నేర్పాయి. కొన్ని నష్టాలు మీ జీవితంలో నిజమైన వ్యక్తులను గుర్తించే అవకాశాన్నిచ్చాయి. కాని ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత ముఖ్యమైంది. చాలామంది వృశ్చిక రాశి వారు ఒక తప్పు చేస్తూ ఉంటారు. తమ శక్తిని తాము గుర్తించలేరు. ఎప్పుడూ తమలోని లోపాల గురించి ఆలోచిస్తారు. నేను ఇంకా బాగా చేయాల్సింది, నేనెందుకిలా చేశాను, నాకంటే వాళ్లే గొప్పవారు అని తమను తాము తక్కువ చేసుకుంటారు. కాని నిజం ఏమిటంటే మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. మీరు అనుభవించిన బాధలను చాలామంది భరించలేరు. మీరు చూపించిన సహనాన్ని చాలామంది చూపలేరు. అందుకే ఇకపై మీ విలువను మీరు గుర్తించండి. వృశ్చిక రాశివారులారా, జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారిపోతారు. ఇప్పటివరకు మీతో ఉన్న కొందరు దూరమవుతారు. మీరు ఊహించని వ్యక్తులు మీకు దగ్గరవుతారు. ఇది సహజం.
ప్రతి ఒక్కరూ జీవితాంతం మనతో ఉండటానికి రారు. కొంతమంది ఒక అధ్యాయం వరకు మాత్రమే ఉంటారు. అది ముగిసిన తర్వాత వారు తమ దారిలో తాము వెళ్ళిపోతారు. వారిని బలవంతంగా ఆపాలని ప్రయత్నించకండి. ఎందుకంటే మీ జీవితంలో ఉండాల్సిన వారు ఎప్పటికీ మీ దగ్గరే ఉంటారు. ఇప్పుడొక రహస్యమైన విషయం గురించి మీకు చెబుతాను. కొన్నిసార్లు మీరొక నిర్ణయం తీసుకోటానికి భయపడతారు. ఏది సరైందో అర్థం కాక ఇబ్బంది పడతారు. అప్పుడొక చిన్న నియమాన్ని గుర్తుంచుకోండి. భయం వల్ల తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పుదారికి తీసుకువెళ్తాయి. జ్ఞానం వల్ల తీసుకున్న నిర్ణయాలు సరైన మార్గాన్ని చూపిస్తాయి. అందుకే భయాన్ని కాదు, వివేకాన్ని వినండి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక శుభ సమయం దగ్గర పడుతోంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కాని నెమ్మదిగా మార్పులు కనిపించటం ప్రారంభమవుతుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు కదలటం మొదలవుతాయి. కొన్ని మంచి వార్తలు వినే అవకాశముంటుంది. కొన్ని కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కాని గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. సిద్ధత లేని వ్యక్తికి అదృష్టం కూడా పెద్దగా ఉపయోగపడదు. అందుకే మీ నైపుణ్యాలను పెంచుకోండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే ప్రతిరోజు కొద్దిగా అయినా ఆ లక్ష్యం కోసం పనిచేయండి. రోజుకు ఒక అడుగు వేస్తే కూడా సంవత్సరం తర్వాత చాలా దూరం వెళ్లి ఉంటారు. కాని ఏమీ చేయకుండా కేవలం ఎదురుచూస్తే పరిస్థితులు మారవు. మీరు గమనించారా? కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా విరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. అంతా అయిపోయింది అనిపిస్తుంది. కాని అదే సమయంలో ఒక చిన్న ఆశాకిరణం మీకు కనిపిస్తుంది. అదే మీ ప్రత్యేకత. మీ జీవితంలో చీకటి ఎక్కువైనప్పుడు వెలుగు కూడా దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా ఆశను వదలకండి. ఎందుకంటే ఆశ ఉన్న చోట మార్గం ఉంటుంది. విశ్వాసం ఉన్న చోట శక్తి ఉంటుంది. కృషి ఉన్న చోట విజయం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యుల్లో కానీ వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వీడియోని ఖచ్చితంగా వారికి పంపండి. హర హర మహాదేవ.